రోజుల తర్వాత అయితే చాలా గ్యాప్ తర్వాత అయితే మళ్ళీ వచ్చాను. చూస్తున్నారు కదా, ఇదే మన హోమ్ థియేటర్ అయితే. చాలా రోజులు అయితే పట్టింది ఇది చేయడానికి నాకు. అంటే టైం కుదరగా ఖాళీ ఉన్నప్పుడల్లా అలా చేస్తా అయితే వచ్చాను. జస్ట్ నార్మల్గా అయితే తీసాను, అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్. బాగా అయితే తీయలేదు, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇలా ఒక MDF పీసెస్ని అయితే నేనైతే కట్ చేసుకున్నాను. ఇలాగా 8 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్ అయితే ఇలా క్యూబ్ టైప్ లాగా అయితే స్క్వేర్ షేప్లో అయితే నేనైతే కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నా. ఈ వీడియోలో నేను అన్నీ అంత డీటెయిల్గా అయితే చూపించలే. ఇది 19 సెంటీమీటర్స్ అలాగే 9 సెంటీమీటర్స్ అయితే అలా వచ్చేలా అయితే MDF అయితే కట్ చేసుకున్నాను నేను. ఇది వచ్చేసి 12 mm లెంత్ ఉన్న MDF అయితే. అవి సైడ్ టవర్ స్పీకర్స్కి అయితే ఇవి వచ్చేసి మెయిన్ సబ్వూఫర్ బాడీకి అయితే. ఇవి చూస్తున్నారు కదా, ఇలాగా మీకు నచ్చిన సజెస్ట్లు అయితే మీరైతే సబ్వూఫర్ని ఎలా కట్ చేయాలనుకుంటున్నారో అలాగైతే కట్ చేసుకోండి. అలాంటి ఒక 2 పీసెస్. తర్వాత మనం ఆ మధ్యలో మనకి బాడీ విడ్త్ ఎంత రావాలో ఆ సైజులో కూడా అయితే ఒక 3 పీసెస్ అయితే కట్ చేసుకోండి. మనకి MDF వచ్చేసి మనకి 12 mm థిక్నెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనం బాడీ అయితే అంటించేద్దాం స్పీడ్గాని. చూస్తున్నారు కదా, ఫెవికాల్తో అయితే నీట్గా అయితే సబ్వూఫర్ బాడీని అయితే వీడియోలో చూపించినట్టు అయితే అంటించేసుకోండి. మొత్తం మనం 3 పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ 3 పార్ట్స్ని అయితే మనం సేమ్ ఇదే ఇలా అయితే ఫెవికాల్ అయితే ఎక్కువ అప్లై చేయండి. ఎందుకంటే మనం గట్టిగా ఉండాలి కాబట్టి లీకేజ్ ఉండకుండా ఎక్కువ ఫెవికాల్ అప్లై చేసి అయితే అంటించండి. తర్వాత నీల్స్ కూడా అయితే కొట్టండి. దీనికి ఫెవికాల్ అప్లై చేసిన తర్వాత కూడా నీల్స్ అయితే కొట్టండి ఆరిన తర్వాత, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకని లేకపోతే అంత స్ట్రాంగ్నెస్ అయితే ఉండదు ఫెవికాల్తోని. ఇంకోండి ఇలాగైతే మధ్యలో ఇంకొక సెపరేట్ పార్టీషన్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఆ 2 దగ్గరికి పెట్టాం కదా, ఆ పార్టీషన్ అయితే మొత్తం సర్క్యూట్స్ అన్నీ పెట్టడానికి కింద వచ్చేసి అసలు బేస్ది అయితే వస్తుంది. కింద ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా, అది ఫెవికాల్ పెట్టి అలాగైతే అంటించేయండి వారేదాకా. తర్వాత అయితే పై క్యాప్ని అయితే రిమూవ్ చేసి మధ్యలోకి అయితే చెప్పాను కదా ఊఫర్దని, ఆ ఊఫర్కి సంబంధించిన ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాం. మధ్యలో లెంత్ ఉంది అంత ఊఫర్కి సరిపడే హోల్ని తీసుకోండి. తర్వాత మనకి బయటికి రావడానికి బేసు, దానికి కూడా ఒక చిన్న హోల్ అయితే వేసుకోండి. అక్కడ నేనైతే అక్కడ ఒక 9 సెంటీమీటర్స్ హోల్ అయితే వేసాను. అలా మధ్యలో కరెక్ట్గా అయితే సెంటర్లోకి అయితే చూసుకుని ఫిట్ అయ్యేలా అయితే పెట్టండి. పెట్టేసి అది కూడా అయితే ఫెవికాల్ అయితే అంటించేయాలి. ఇలాగా మొత్తం క్లోజ్ చేసి వెళ్ళని దాని మధ్యలో అంటించి, ఇదే మనకి మెయిన్ అయితే మనకి ఎంత మంచిగా బేస్ వస్తుందని చెప్పి దీని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత నీట్గా అంటిస్తే అంత నీట్గా. నేను లైన్ గీసుకున్నాను కదా మధ్యలో సెంటర్లోకి రావడానికి, ఆ లైన్కి నేనైతే ఫెవికాల్ అయితే అప్లై చేసేస్తున్నాను ఎక్కువ. ఫెవికాల్ అయితే ఖచ్చితంగా అయితే మీరు ఎక్కువ వాడాలి, ఎందుకంటే మనకు స్ట్రాంగ్గా అంచుకోవాలి, అలాగే లీకేజ్ కూడా రాకుండా ఉండాలంటే. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అయితే థ్యాంక్ యూ. ఇక నుంచి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తాయి, కానీ కొంచెం అయితే లేట్ అవుద్ది. ఎలాంటి సౌండ్ సిస్టమ్, ఎలాంటి సౌండ్ బార్స్ అయితే ఏమన్నా చేయమంటారో కామెంట్ చేయండి. ఏమేమి చేయాలో మీరు కామెంట్ చేసిన బట్టి అయితే నేనైతే రెడీ చేస్తాను. ఇలా నీట్గా అయితే స్టిక్ చేసేసుకోండి. అది స్ట్రైట్గా ఉందో లేదని చెప్పి నేనైతే చూస్తున్నాను. అది మనకి ఎంత మంచిగా వస్తే లోపల అవుట్పుట్ అనేది బయటకు మనకి అంత మంచిగా అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకొండి ఇప్పుడైతే పై డూమ్ అయితే అంటిస్తున్నాను. పైంది పై పార్ట్ ఉంది కదా, దానికి కూడా అయితే ఫెవికాల్ అయితే ఎక్కువ అయితే రాస్తున్నాను. మొత్తం అప్పర్ పార్ట్ అంతా అయితే ఫెవికాల్ అయితే ఎక్కువ రాయండి. నేను ఇందులో ఎక్కువ అయితే బాడీ చూపించాను. మీరు సర్క్యూట్ చూసుకోండి. సర్క్యూట్ చూసుకుంటే మీకు అంత అయితే అర్థమైపోద్ది. ఏముండదు, అన్నిటికీ పొటెన్షియల్ మీటర్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 తీసుకుని 47కి పొటెన్షియల్ మీటర్స్ అయితే అవి తీసుకుని నేను సర్క్యూట్ అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియోలో. సేమ్ ఆ కనెక్షన్స్ అయితే ఇచ్చేయండి. బ్లూటూత్ కొనుక్కుని ఒకటి ఊఫర్కి, అలాగే సైడ్ ఉన్న టవర్ స్పీకర్స్కి అయితే.
నేనైతే ఇందులో అయితే సర్క్యూట్స్ గట్రా ఎలా కనెక్ట్ చేయాలని అయితే చూపిస్తలేదు, టైం వేస్ట్ అని చెప్పేసి. ఓన్లీ బాడీ ఎలా రెడీ చేయాలని అయితే చూపిస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే అప్పర్ పార్ట్ వచ్చేసి మనకి, అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్ ఇది. దానికి మనం ఇలాంటి ఒక షేప్ అయితే కట్ చేసుకుని ఎలాగైతే అంటించాలి యూ షేప్డ్ అయితే. ఎందుకంటే మనం ఇది బ్యాక్ సైడ్ కాబట్టి మనకి ఇది వచ్చేసి పైన మనకి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఎలాగైతే ఉంటుంది మొత్తం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి లోపల సైడ్ మనకి ఎలాగైతే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం సబ్ ఊఫర్ పెట్టడానికి, అదైతే మనకి ఊఫర్ నుంచి అయితే వచ్చి సౌండ్ అయితే బేస్ బయటికి రావడానికి, ఈ పార్టీషన్ అంతా మనం సర్క్యూట్స్ పెట్టడానికి ఇలా మొత్తం అయితే డిజైన్ చేసింది దీన్ని మనం. సూపర్ అయితే ఉంటుంది. బేస్ మాత్రం మీ ఊఫర్కి తగ్గట్టు మీరైతే బాడీని అయితే రెడీ చేసుకోండి. అందుకే నేను మెజర్మెంట్స్ చూపిస్తలేదు. ఇందులో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను డెప్త్గా అయితే ఒక 1 ఇంచ్ డెప్త్గా అయితే కట్ చేశాను. ఎందుకంటే మనకి అక్కడ చూస్తున్నారు కదా, ఎండిఎఫ్ లోపలికి వెళ్ళేలాగా లోపల పార్ట్ అయితే కట్ చేశాను. ఓన్లీ మధ్యలోదే, చుట్టూపులో ఏం కట్ చేయలేదు. ఇప్పుడు ఆ పైన అంతా అయితే క్లోజ్ చేయాలని ఇందాక చూపించాను కదా మీకు ఫెవికాల్ పెట్టి. అది ఆరిపోయిన తర్వాత అయితే ఇక్కడ నుంచి మనం ఒక గొట్టం కూడా అయితే పెట్టాలి. పీవీసీ పైపు మనకు బయటికి బేస్ రావడానికి దానికి అటాచ్ అయ్యి ఆ సైజ్ది. అలా హోల్డ్ చేసి అయితే ఇంకోండి నేను ఒక పీస్ని అయితే తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ మనకి ఇది ఫ్రంట్ వస్తుంది. ఇలా మనకి ఈ సర్కిల్స్ అయితే కట్ చేసుకున్నా, కిందది ఉంది కదా సర్కిల్, అది వచ్చేసి మనకు బేస్ రావడానికి. ఈ డిజైన్ వచ్చేసి ఒక 2 సర్కిల్స్ తీసుకుని దాన్ని కట్ చేసేస్తే ఈ డిజైన్ అయితే వస్తుంది మన పొటెన్షియల్ మీటర్స్ గట్ట పెట్టడానికి ఫ్రంట్ సైడ్. ఇది మనకు వచ్చేసి ఫ్రంట్ సైడ్ బాడీ అయితే మొత్తం ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే ఇది మనకి ఇలాగా. మనం ఇదంతా అయితే శాండ్ అయితే చేసుకున్నాను నేను చాలా నీట్గా అయితే. మనం ఎంత నీట్గా శాండ్ చేస్తే ఎండిఎఫ్ అనేది అంత నీట్గా అయితే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా గ్యాప్, ఇందాక చూపించాను కదా మీకు యూ షేప్ అని చెప్పేసి, అక్కడ మనకి అందులో గ్యాప్ వస్తుందని చూసారా, అది క్లోజ్ అవ్వడానికి. అంటే అది సబ్ ఊఫర్ది కాబట్టి స్పేస్ అది అయితే క్లోజ్ అవ్వాలి మనకి, అందుకని అయితే ఆ యూ షేప్ అయితే రెడీ చేయమన్నాను. చూస్తున్నారు కదా, పీవీసీ పైప్ అయితే తీసుకున్నా, లోపల పెట్టుకున్న హోల్ తగ్గట్టు పైప్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇదైతే అందులో అయితే సెట్ అవ్వాలి మనకు కరెక్ట్గా. ఇక్కడ మన బయటికి కరువు షేప్ వచ్చేలాగా అయితే తిప్పుకోండి, హీట్ చేసి బెండ్ చేయండి, దాన్ని బెండ్ అవుతుంది పర్ఫెక్ట్గా అయితే అందులోకి అయితే సెట్ అవ్వాలి మనకి. ఇంకొంచెం చూస్తున్నారు కదా నేను ఎలా పెట్టాను, ఆ పైప్ వెళ్ళి ఈ పైపు అందులోకి అయితే సెట్ అయ్యేలాగా. ఇప్పుడు మనం ఈ టాప్ ప్లేట్ని అయితే అంటించేసి ఈ పైప్ని మనం అందులోకి అయితే పెడితే ఓఫర్ నుంచి వచ్చి బేస్ అనేది మనకి ఇందులో నుంచి అయితే బయటకు వస్తుంది. ఇది బయటకు మనం చూసే అవుట్పుట్ అయితే దీన్ని కూడా మనం నీట్గా అయితే అంటించుకోవాలి. టాప్ అంటించిన తర్వాత ఈ పైప్ని లోపలికి పెట్టి లీక్ లేకుండా అంటించాలి. ఇక్కడ మీకు చెప్పాను కదా యూ షేపు, ఈ ప్లేస్లో అయితే అంటించలేదు లోపల సైడు, మనకు బేస్ అయితే సౌండ్ పోకుండా ఉండడానికి. అందుకే నేను డెప్త్గా అయితే ఒక 1 ఇంచ్ లోపల కట్ చేయమన్నాను కదా, అందుకోసమే అది అంటించడానికి గ్యాప్ వస్తుందని. అంటించేస్తే ఇదైతే అయిపోద్ది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే తిప్పుతున్నాను చూడండి. మనకు ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి సబ్కి చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఎలాగైతే ఉంటుంది మొత్తం ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ని అయితే అంటిస్తున్నాను. బ్యాక్ సైడ్ గురించి కూడా అయితే చెప్తాను. ఫ్రంట్ అంటించేసిన తర్వాత చూడండి, ఫ్రంట్ సైడ్ అయితే ఫెవికాల్ ఎక్కువ వేసుకుని అయితే అంటించండి నీట్గా. ఇందాక మీరు క్లిప్ చూసారు కదా, అదైతే ఇందులోదే యూ షేప్ అంటించాను కదా, క్లిప్ వచ్చేసి దీంట్లో అదే. ఫుల్గా అయితే ఫ్రంట్ సైడ్ అయితే ఫెవికాల్ మీరు ఎంత నీట్గా ఎంత ఎక్కువ వేసి వాడితే అంత గట్టిగా అయితే అంటుకుంటుంది స్ట్రాంగ్ అని. మనకి బేస్ అయితే నీట్గా రావాలి. అది అంటించేసిన తర్వాత ఫుల్గా అయితే నేనైతే యాంగిల్ గ్రైండర్తో అయితే శాండింగ్ అయితే చేస్తున్నా, శాండ్ పేపర్ పెట్టి. మనం ఎంత నీట్గా శాండ్ చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్తున్నాను, ఎవరైనా చిన్నపిల్లలు కానీ వాడుతున్నట్టయితే యాంగిల్ గ్రైండర్ జాగ్రత్తగా అయితే వాడండి. ఇప్పుడు వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా, చూపించాను కదా మీకు బ్యాక్ సైడ్, దాన్ని క్లోజ్ చేయడానికి అయితే ఇది ఇలా మనం ఒక స్విచ్ని అలాగే ఒక సాకెట్ని అలాగే 2
ఫ్యాన్స్ని అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి అందులో వాడేది మనం యాంప్లిఫైయర్ ఉంది కదా 4.1, అదైతే కూల్ అవ్వాలి హీట్ సింక్ ద్వారా, అదైతే హీట్ అయిపోద్ది. అందుకని అలా అయితే ఫిట్ అయ్యేలా అయితే మీరైతే అంటించుకోవాలి వెనకాల. మీ డిజైన్ బట్టి మీరైతే అంటించండి. నా డిజైన్ ఇది కాబట్టి నేనైతే వాడుతున్నాను ఇవి. మీ చాయిస్ ఇది, వాడితే వాడచ్చు లేకపోతే లేదు. ఆ హీట్ సింక్ అలా అందులో సెట్ అయ్యేలా కట్ చేసి మనం ఇప్పుడు సపరేట్ పార్టీషన్ అయితే చేసుకున్నాం కదా, అవి ఆ సర్క్యూట్స్ అన్ని అందులోకి వెళ్ళేలాగా మనం ఈ బాడీని అయితే ఎలాగైతే సెట్ చేయాలి. చూస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నాను. ఇది మనకి ఎప్పుడైనా స్క్రూస్ వేసుకుని ఓపెన్ చేసుకునేలా అయితే ఉండాలి, లీక్ లేకుండా. చూడండి, స్క్రూస్కి అయితే హోల్స్ వేసా, లోపల సెట్ అయిపోయింది కదా మొత్తం, దానికి సమానంగా అయితే ఉంది. బయటికి మనకు మంచిగా అయితే రావాలి. దీన్ని మళ్ళీ అయితే ఇంకో 2-3 సార్లు అయితే శాండింగ్ అయితే చేయాలి నీట్గా, ఎడ్జెస్ కట్ అని. మనం ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా పీసెస్, టవర్కి అని చెప్పాను కదా, టవర్ స్పీకర్స్ కానీ అవన్నీ మనం అటాచ్ చేసుకుంటే ఇలాగా మనకైతే నెయిల్స్ అయితే అటాచ్ చేసుకుని ఇలాగైతే అటాచ్ చేయండి. అలా మనకైతే బాడీ అయితే రెడీ అవుద్ది. అక్కడక్కడ తీయడం వల్ల మీకైతే క్లారిటీగా అయితే చెప్పలేదు వీడియో చిన్న చిన్న క్లిప్స్ రికార్డ్ చేసి నేను అయితే పెడుతున్నాను అంతే. అలా మనకి ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఒక స్పీకర్ పట్టేలాగా 3 ఇంచ్ స్పీకరు, అలాగే ఇక్కడ మనకి హోల్ వచ్చేలా అయితే డిజైన్ అయితే చేశాను నేను. వాటిలో కూడా అయితే సైడ్ అయితే గ్రైండ్ చేసుకుని ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఎలాగైతే నేనైతే గ్రైండ్ చేసుకుని అయితే హోల్స్ అయితే చేస్తున్నాను. అలా మీరు ఎంత నీట్గా అయితే శాండ్ చేసుకుంటే అంత నీట్గా అయితే వస్తుంది. అలాగే కింద కూడా హోల్ పెట్టాలన్నాను కదా, అక్కడ కూడా అయితే హోల్ అయితే పెడుతున్నాను. అలా మీరు 4 స్పీకర్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా పెయింట్ కూడా అయితే వేసేస్తున్నాను అట్లకి, శాండ్ చేసుకుని స్ప్రే పెయింట్. ముందైతే ప్రైమర్తో అయితే కోటింగ్ వేసాను, ఒక 2 కోటింగ్స్ ప్రైమర్తో. తర్వాత శాండ్ చేసి దాన్ని బ్లాక్ శాండ్ పేపర్స్తో 120 శాండ్ పేపర్తో, దాని తర్వాత స్ప్రే పెయింట్ అయితే వేస్తున్నాను. వైట్ అయితే నాకు నచ్చింది, అందుకు వైట్ వేస్తున్నాను. ఇంకా సర్క్యూట్ డయాగ్రామ్ కదా అయితే మీకైతే డిస్ప్లే అయితే చేస్తాను. ఇంకా నేను మిగతా ఏమైతే సర్క్యూట్స్ ఎలా కనెక్ట్ చేసిన అయితే చూపిస్తుంది. దానిపైన ర్యాపర్ అయితే అంటించండి. ఒక్క మాట చెప్పు, ఇంటి ముందు వాలిపోతాడు, మాయ చేసావే నిన్ను విడిచిపెట్టి నేను యాడికి